మామయ్య, ఈ రోజుల్లో చాలా మంది అవసరానికి మించి అప్పులు చేయడం, అవి తీర్చలేక ఇబ్బంది పడడం మనం చూస్తూ ఉన్నాము కదా. మనిషి జీవితంలో ప్రశాంతంగా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు లేదా విషయాలు ఏమిటి మామయ్య? మనిషి అప్పు చేయడం అనేది మంచిదా కాదా? చెప్తానమ్మా. నేటి సమాజంలో సహజమైపోయింది. క్రెడిట్ కార్డులు జోబిలో ఉన్నాయి గనక, బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయి గనక శక్తికి మించిన అప్పులు చేసి ఇబ్బందులు పడే వాళ్ళను మనం చూస్తూనే ఉన్నాము. అప్పు చేయటం సరైనది కాదా అని వేమన్న గారు ఒక పద్యంలో చెప్పారు. ఆ పద్యం ఒకసారి విందాం. అప్పు చేయరో హరిహరాదులకైనా, మెప్పుతోడు మైత్రి మొదలు రోత. అప్పు చేయరోత హరిహరాదులకైన, మెప్పుతోడు మైత్రి మొదలు రోత. తప్పు పల్కరోత తాకట్టిడగరోత, విశ్వదాభిరామ వినురవే. అప్పు చేయరోత హరిహరాదులకైనా ఎందుకన్నారంటే, వెంకటేశ్వర స్వామి తిరుపతిలో అప్పు చేసి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. నేటికి వడ్డీలే కడుతున్నారు. రెండో చరణంలో మొప్పెతోడు మైత్రులు మొదలు రోత అని ఎందుకన్నారంటే, చెడ్డవానితోటి, మూర్ఖునితోటి, మొండోనితోటి సవాసం చేయకూడదు. ఎప్పటికైనా ప్రాణాలకు ముప్పు, అటువంటి వానితో సవాసం వద్దని చెప్పారు. తప్పు బలక రోత తాకట్టెడగ రోత. తప్పు బలకటం అంటే ఎదుటి వాళ్ళను సంతోష పెట్టడానికో, నీ స్వార్థానికో అబద్ధం ఆడటము సరైనది కాదు. నీకున్న నైతిక విలువలు కోల్పోతావని వేమన్న గారు చెప్తున్నారు. అదేవిధంగా తాకట్టు విడగా రోత అని ఎందుకన్నారంటే, నీకున్న ఆస్తులు కానీ, వస్తువులు కానీ, నీకున్న ఆత్మాభిమానం కానీ తాకట్టు పెడితే మానసికంగా జీవితంలో కుంగిపోతావు. కనుక తాకట్టు పెట్టడం సరైనది కాదని వేమన్న గారు చెప్తున్నాడు. వేమన్న గారు 3 మాటలు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సినవి. ఒకటి, అప్పు చేయొద్దు. ఇంకొకటి, చెడ్డవానితోటి సవాసం చేయొద్దు. మూడోది, తాకట్టు పెట్టద్దని వేమన్న గారు చెప్తున్నారు. కనుక ఈ 3 మాటలు మన జీవితంలో ఆహ్వానించుకొని ఆచరిస్తే మనకు ఎంతో జీవితం సుఖ సంతోషములతో ఉంటుంది. ఈ విషయం మనం తెలుసుకొని ఇతరులను కూడా తెలియజేద్దాము. మామయ్య, నేను ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడితే మీరు అప్పులు, మూర్ఖులు, స్నేహం, అబద్ధాలు, తాకట్టు అనే విషయాలు మనిషిని ఎలా మారుస్తారో చాలా ప్రాక్టికల్గా వేమన పద్యం ద్వారా వివరించారు మామయ్య. నేటి తరానికి ఈ సందేశం అనేది చాలా అవసరము. మీరు మాకు తెలియజేసినందుకు చాలా ధన్యవాదములు మామయ్య.